సామెతలు 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. ఎక్కడ 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలు, ఈరోజు స్త్రీల కొరకు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. నా వైపు చూడండి, బైబిల్ చూడమనేటప్పుడు బైబిల్ చూడాలి. ఓకే ఓకే, డన్నా? హల్లెలూయా. ఈ స్త్రీ బోధించే స్త్రీ. హల్లెలూయా. మొట్టమొదటి స్త్రీ ఎవరంటే బోధించే స్త్రీ. ఇక్కడ రాయబడి ఉంది చూడండి, 31 సామెతల గ్రంథము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించెను. హల్లెలూయా. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. మనం ఏ ఉపదేశం రావాలంటే నోటు వెంబడి వెలబడిన ప్రతి ఒక్క మాట జ్ఞానమైన మాట అయి ఉండాలి. మొట్టమొదటి పాస్టర్ గారు నన్ను ఒప్పుకున్నారు అనుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ రాసుకునే మాట నేను 7 పాయింట్లు రాసుకున్నాను, 7 పాయింట్లు చెప్తాను. హల్లెలూయా. అయితే ఈ బోధించే స్త్రీ ఎలా ఉండాలి అంటే, ఎవరికైనా మనం ఉపదేశం చేసేటప్పుడు, లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, లేదా ఎవరికైనా మనం చెప్పేటప్పుడు జ్ఞానము కలిగి చెప్పాలి. అది సమాధానమైనా కానీ, మాట అయినా కానీ. హల్లెలూయా. ఏదైనా కానీ జ్ఞానముతో ఆలోచించు. దేంతో ఆలోచించాలి? బుద్ధిహీనులు పలుకు మాటలాగా నీవు పలకూడదు. నువ్వు దేవుడు నమ్ముకున్న వ్యక్తివి. ఎవరివి? ఏ దేవుడు? యేసు ప్రభువుని తెలుసుకున్నావు, బాప్తిజం పొందావు. అందరిలాగా నువ్వు మాట్లాడితే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న మనిషి కానే కాదు. ఎందుకో చెప్పమంటారా? యేసు ప్రభువుని కలిగి ఉన్న వ్యక్తులు జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మనం దేవుని తెలుసుకున్నప్పుడు జ్ఞాన సంపన్నమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు పలకాలన్నమాట నోటి ద్వారా. జ్ఞానోపదేశం అని అంటే ఏంటంటే, ఈమె బోధించే స్త్రీ అని ఎందుకు పలకబడింది అంటే, కృపగల ఉపదేశమును బోధించును. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే కృపావరాలు అని రాయబడి ఉంటుంది చూసా. అంటే వరాలతో నింపబడిన వ్యక్తి పలికినటువంటి మాటలు పలకాలు. మనం కృపగల ఉపదేశము, మంచి ఉపదేశాన్ని మనం బోధించాలి. అది పిల్లలకే కావచ్చు, సమాజానికే కావచ్చు, సేవకే కావచ్చు. మరి దేనికైనా ఉపదేశమును బోధించేటప్పుడు నువ్వు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడు, లేకపోతే నువ్వు బోధ చేయనక్కర్లేదు. హల్లెలూయా. చాలా మంది బోధించేటప్పుడు వాళ్ళు మైనస్ పాయింట్లు చూస్తారు. దేవుడికి అది ఇష్టం ఉండదు. నువ్వు మైనస్ పాయింట్లు లాగితే వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్లు కూడా ఉంటాయి. అవునా కాదు? అంటే మంచి విషయాలు కూడా ఉంటాయి. మరి మంచి విషయాలు నువ్వు ఎందుకు లాగవు? చెడ్డ విషయాలు నువ్వు ఎందుకు లాగుతావు? మంచి విషయాలు నువ్వు ఆలకించి మంచి విషయాల కొరకు నువ్వు బోధన చేయాలి. హల్లెలూయా. మంచి విషయాల నిమిత్తమే నువ్వు బోధ చేయాలి, అంతే తప్ప జ్ఞానయుక్తమైన మాటలు అంటే నీ కుటుంబంలో నువ్వు ఒక తల్లిగా ఉన్నప్పుడు నువ్వేం చెప్పాలో తెలిసి నీ కొడుకుతో, ఇలా నాన్న ఎలాగుంది చదువు, బాగుందా, ఎంత బాగా చదువుతున్నావు, మంచి పేరు తేవాలరా తల్లి. కూతురు అయితే మంచి పేరు తెచ్చుకోవాలి ఇవ్వాలి, కొడుకు అయితే మంచి పేరు తేవాలి ఇవ్వు, అర్థమవుతుందా అని చెప్పాలి. అంటే ఒరే నువ్వు పనికిమాలుడురా, నువ్వు చెత్తగాడురా, నువ్వు గొప్పవాడురా, నువ్వు శాడిస్టురా అని తిట్టేవనుకో, నీ నోటి ద్వారా వెలువడిన మాట అది నెరవేర్చబడుతుంది. గుర్తుపెట్టు. శాపము నీ నోటి ద్వారా వెలుబడి చేస్తావు. మరి నీ కుమారులు నీ కుమార్తెలు గొప్పలు అవుతారా? అవరా. ఎందుకు? నీ బోధ ఎలాగుంది? ఆమె నీ బోధ ఎలాగుంది? ఒరే నువ్వు శాడిస్టుడు అంటే ఆ నిజంగా శాడిస్టుడు అవుతాడు. గొప్పడు ఎందుకు అవుతాడు? నువ్వు పనికి మాలవాడే అవుతాడు. గొప్పడు ఎందుకు అవుతాడు? ఒరే నువ్వు మంచోడు కాదురా అంటారు కొంతమంది స్త్రీలు. కంగారుగా మాట్లాడేస్తారు. ఆ యొక్క ఉత్సరణ ఎలా ఉంటుందంటే చాలా నీచంగా ఉంటుంది. పడతాను. కొంతమంది ఇంకా దారుణంగా మాట్లాడతారు. ఇంకా అది చెప్పలేం కానీ అమ్మ బాబోయ్ నీచంగా మాట్లాడతారు. పిల్లల కన్నా తల్లిదండ్రులారా చెప్తున్నాను, నీ మాట స్త్రీగా నీ మాట ఎలా ఉండాలంటే పొదుపుగా ఉండాలి, పొందుగ్గా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడితే పంచేదో, ఎలా పడితే అలా మాట్లాడితే అక్కడ బాగోదు. నువ్వు దేవుని నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకపోతే ఏంటి? ఆమె
అవునా కదా? దేవుని నమ్ముకుని నేను ఈ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హల్లెలూయా. మొదటి మాట. రెండోది 31:26 మళ్ళీ ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీ గురించి చెప్తున్నాను. ఆమె జ్ఞానం కలిగిన స్త్రీ గురించి చెప్తూ ఉన్నాను. అంటే ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఎలా ఆలోచించాలంటే, ఆలోచన ఎలా ఉండాలంటే జ్ఞానంతో ఆలోచించాలి. ముందు జరిగేది ఆలోచించాలి, జరగబోయేది ఆలోచించాలి, జరిగేది ఆలోచించాలి, జరగబోతున్నది ఈ 4 విధాలుగా ఆలోచించాలి. నాలుగు దిక్కులుగా ఆలోచించాలి. అర్థమైందా? జ్ఞానము నువ్వు ఉపయోగించాలి, తెలివితేటలు ఉపయోగించు. మనం ఏ పని అని చేస్తే అక్కడ ఏమని ముప్పు వస్తుందా, మనం ఏదైనా చేస్తే అక్కడ కష్టం వస్తుందా లేక రాదా, అది ఆచి తూచి అడిగేయడం అంటారు దాన్ని. హల్లెలూయా. మనం చూసుకొని నీ తెలివితేటలంతా ఉపయోగించి అక్కడ నువ్వు కానీ నీ జ్ఞానం నీ తెలివితేటలు ఉపయోగించి పని చేస్తే సక్సెస్ అవుతుంది. ఆమె హల్లెలూయా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే. హల్లెలూయా అని ఉచ్చారణ మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో ఖచ్చితంగా నీకు దేవుడు సహాయకుడిగా నిలబడతాడు. ఆమె హల్లెలూయా. ఏ పని చేసినాను నువ్వు ఆలోచన ద్వారా ఆలోచించి చెయ్యు, లేకపోతే ఆలోచన లేకపోతే గోతులో పడతావు. అవునగా? నీ ఆలోచన బాగోకపోతే ఎక్కడ పడతావు? నువ్వు గోతులోనే పడతావు. మరి లేవదీయగలరు ఎవరైనా? ఏసై తప్ప మరి ఎవరు లేవదీయలేరు. హల్లెలూయా. గోతులో పడిపోతావు. తెలివితేట లేకపోతే ఎక్కడ పడతావు నువ్వు? గోతులో పడిపోతావు. అది ఏ గొయ్యో, మురుకు గొయ్యో, కుళ్ళు గొయ్యో, ఏదో పోయి పడిపోను అనుకో, నిన్ను లేవలేస్తలే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ అని భక్తుడు కొండలో ఆయన సువార్త ప్రకటించడానికి అని చెప్పేసి వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఎక్కుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో అయితే చెప్పులు లేకపోతే మనం మనం కొండలోకి వెళ్ళామా? ఆ మంచు ఎక్కడి నుంచి అయితే దిగుతాదో అంత దూరం వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాం. అయితే అంత దూరం, అంత బళ్ళు ఉన్నాయి కూడా అంత దూరం వెళ్ళి నడిచేది ఉంది. మరి ఇప్పుడైతే బళ్ళు ఉన్నాయి, అప్పుడు ఏమీ లేవు. ఆ సాధు సుందర్ సింగ్ గారు నడిచి వెళ్ళి పాదాలు గట్ట రక్తాలు కారేసినా సరే వదిలేవాడు కాదంట సువార్త నిమిత్తం వెళ్ళి. అయితే ఈ సువార్త ప్రకటించిన గ్రామంలో పెద్ద గోధుమ పడేశారట. ఎక్కడ పడేసారు? పెద్ద గొయ్యి తీసి గొయ్యిలో పడేసారు. గొయ్యిలో పడేసేస్తే దాదాపు చాలా రోజులు అరుస్తూ ఉన్నాడట, నన్ను ఎవరైనా కాపాడండి, నన్ను ఎవరైనా రక్షించండి, నన్ను ఎవరైనా లేవనెత్తండి అని చదువుతున్నాడట. ఆ గోతులో ఉండి ఏమి వినపడుతుంది? ఏమీ వినపడట్లేదు. వినపడకపోతే అప్పుడు సాధు సుందర్ సింగ్ అనుకున్నాడు, సరే ఎవరికి వినపడకపోయినా నా దేవుడికి అని చెప్పి ఆ గోతులో మోకరించి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ఆ గోతులోను మోకరించి ప్రార్థన చేస్తే ఆ గోతులో ఒక బలమైన చెయ్యి వచ్చిందట. చెయ్యి వచ్చి ఆయన ఇలా లేవలెత్తి ఒడ్డుకి చేయించిందట. హల్లెలూయా. మళ్ళీ అదే గ్రామం వెళ్ళి సువార్త చెప్తే వీళ్ళందరూ అవాకైపోయారు. దేవుడు ఎంత గొప్పవాడు. నిన్ను ఎవరు లేపగలరు తెలుసా? దేవుడు తప్ప మరి ఎవరు లేపలేరు. నువ్వు పడిపోతే నిన్ను ఎవడో లేపలేడు. మనుష్యులకు అసాధ్యం, అది దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏ గోతులో పడిపోయినా తల్లి లెగరా అని లేపేవాడు దేవుడు. నానా లే, నేనున్నా నీతో. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా యెజబేలుకి భయపడిపోయి బండ సందులు దాగుండిపోయాడు. యెజబేలు అనేటువంటి ఒక దురాత్మకి, ఒక మహారాణికి భయపడిపోయి, యెజబేలు అనగా దురాత్మని అర్థం. ఆమె భయపడిపోయి బండ సందుల్లో దాగుంటే ఏలియా భయపడి వణికిపోతూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు వచ్చి తన బలపరిచేసరికి యథావిధిగా దేవుడు సేవను కొనసాగించాడు. ఏలియా. హల్లెలూయా. ఏలియా యథావిధిగా మళ్ళీ సేవను కొనసాగించాడు. అంత గొప్ప ప్రవక్తే ఒక యెజబేలుకి భయపడిపోయాడు. మనమే పడలేదండి. అవునా? భయపడిపోయాడు. అలాగా కొన్నిసార్లు మన ఆలోచన కానీ కరెక్ట్ లేకపోతే గోతులో పడతావు, నిన్నెవడో లేవదీయలేడు. తెలివితేటలు లేక చాలా మంది ఈ లోకంలో తెలివితేటలు ప్రదర్శించకే పడిపోతున్నారు.
హల్లెలూయా. హల్లెలూయా. గేలం వేయడానికి ముందు ఎర్రనే గుచ్చుతారు. గేలాన్ని ఎర్రను గుచ్చుకోండి, అదే గేలాన్ని నీటిలో పడేయండి, ఏదైనా వచ్చి మిగులుతుందా? మింగదు. అదే ఎర్ర వేసి గేలం వేయండి, ఖచ్చితంగా చేస్తాడు. అంటే అక్కడ మానవుడు ఏం ఉపయోగిస్తున్నాడు? ఎర్రను ఉపయోగిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, తెలివిని ఉపయోగిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. తెలివిని ఉపయోగిస్తున్నాడు. మరి నీకెందుకు తెలివితేటలేవు? ఎవడన్నా వచ్చి అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనేసరికి నువ్వేమవుతావు? బెండ్ అయిపోతావు అంతే. అంటే సమాజంలో జరుగుతున్న చెప్తున్నా. ఒకట ఒక అమ్మాయిని ప్రేమించి అంటే వన్ సైడ్లో పడ్డ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు చాలా ఇష్టం అన్నాడు. పట్నం కొడిసింది. పట్నం కొడిసినా మనోడు 1900లే కొట్టిసినా 1900లే. మళ్ళీ రెండో రోజు వెళ్ళి మళ్ళీ అడుగుతుండట, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మా డాడీకి ఫోన్ చేస్తానండి. డాడీకి ఫోన్ చేస్తానంటే చేస్తే చేసుకో అన్నాడట. వాళ్ళ డాడీ వచ్చేసరికి మనోడు కనపడలేదు. నాకు 3వ రోజు వచ్చాడు, 4వ రోజు వచ్చాడు, 5వ రోజు వచ్చాడు, 6వ రోజు ఇంకా ఇసిపెట్టిపోయి చేతులు కోసేసుకుంటానని పెడితే చేతులు కోసేసుకుంటాడు. ఈ బ్లడ్ చూసేసరికి ఈవిడేమైపోయింది? అవ్వగా అయిపోయింది. నా కోసం నువ్వు బ్లడ్ తీసుకున్నావా? ఈడేం చేస్తాడు? ఎలా చేస్తాడా? ఆ విషయం ఆవిడకి తెలియట్లే. వీడేం చేస్తున్నాడా? వీడు ఎలా చేస్తున్నాడు ఆ పిల్లకే. కానీ ఆ తెలివితేటలుండేది అయితే పడుతుందా? మరి నువ్వు ఎలా పోతే నాకేంట్రా బాబు అంటదంట. కానీ ఈవిడేంటి? అమ్మో నా కొరకు రక్తాన్ని సింగేసుకున్నావా, నా కొరకు నువ్వు పోసేసుకుంటున్నావు అంటే నాకు ఇష్టం. ఇద్దరు వెళ్ళి సిగ్గేది వేసుకోవడం అంతే. తల్లి తండ్రి మాట వింటున్నాడు, ఎక్కడ పోతాడు చెప్పండి? సమాజంలో చూడట్లేదా? సమాజం ఎలా ఉంది? కోట్లాది రూపాయలు కలిగి లేదా ఏమీ లేకుండా కలిగి ఉన్న వాళ్ళు పిల్లలు పెంచి గొప్పవాళ్ళుగా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమ దోమ అని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ప్రేమ దోమ అని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వీరికి జ్ఞానం లేదు. ఏం లేదు? తెలివి లేదు, జ్ఞానం లేదు. నా జనులు జ్ఞానం లేక నశించెదరు అని వాక్యం. ఏమి లేకట? యేసయ్య గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పినాడు. ఏంటంటే ఆవిడ ఫోన్ చేసిందట. ఆవిడ ఫోన్ చేస్తే పాస్టర్ గారు బాగున్నారా అన్నదట. అమ్మ ఎవరు మీరు అన్నాడట. అంటే నేనండి అన్నదట. అదే నేను ఎవరో, నేనంటే ఎవరో. అలాంటి సందర్భం నాకు ఒకసారి ఎదురైంది. నేను జపనీస్ శాస్త్రి గారికి ఒకసారి ఫోన్ చేశాను. జపనీస్ శాస్త్రి గారికి ఒకసారి ఫోన్ చేసి అయ్యగారు నేనండి అన్న. ఫస్ట్ రోజు మాట్లాడాడు, బాగా మాట్లాడాడు. రెండో రోజు ఫోన్ చేసి అయ్యగారు నేనండి అంటే నేనే ఎవరు, నేనేంటి ఎవరు అన్నాడు. నేను పలానా పాస్టర్ గారు అండి, పలానా దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నానండి అంటే మరి అది చెప్పాడొచ్చుగా అన్నాడు అన్నమాట. అది చెప్పాడొచ్చుగా అంటే వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటుంది, మనం వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అసలు. సార్ సారీ అండి, మేము ఇలా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాము, మరి మీరు రావాలి అని చెప్తే సారీ నాన్న నాకు డేట్స్ ఖాళీ లేవు వచ్చినాడా, నాకు డేట్స్ ఖాళీ లేవు. ఒక 3 నెలల ముందైతే నేను మీకు మాట ఇవ్వగలుగుతాను. ఇక ముందు ఎప్పుడైనా 3 నెలల ముందు నన్ను మీరు ముందుగా మీరు వచ్చి నాకు చెబితే నేను వస్తాను కన్ఫర్మ్గా చెప్పేసి నాతో అన్నారు. హల్లెలూయా. ఫస్ట్ ఏమన్నారు? అది చెప్పి అనొచ్చుగా అన్నారు. తర్వాత ఏమన్నారు? నాన్న ఖాళీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఆ స్మూత్నెస్ అని మాట చూడండి. హల్లెలూయా అంటే అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా గద్దించినప్పుడు మన కొరకే ఇది ఎలా మాట్లాడుతున్నారేంటి అని అనుకోకూడదు. హల్లెలూయా. అయితే యేసయ్య గారి దగ్గరికి వచ్చి ఆవిడ అన్నదట, నేనండి అన్నదట. నువ్వని సంగతి తెలిసి ఎవరు నువ్వు అన్నదట. అన్నదట. ఎవరు చెప్తా లేదా అంటే ఆవిడికి పలానా మనిషి ఎందుకు ఫోన్ చేసావు అంటే ఏమి లేదు సార్ మామూలుగా చేశాను మాట్లాడాలని ఉందా అన్ని ఏదేదో సందర్భం జరిగిన తర్వాత ఈయన కోపంగా మాట్లాడేసరికి ఎమ్మడే ఫోన్ ఏమేడిచింది కొంతమంది ఫోన్ చేసి
తిన్నావా, ఎలాగున్నావు, బాగున్నావా, మీ ఫ్యామిలీ ఎలాగుంది అనేసరికి అబ్బా మన బాగోగులన్నీ కోరుతున్నాడు, మన క్షేమాన్ని కోరుతున్నాడు, మనకు ఆశీర్వాదాన్ని కోరుతున్నాడు. ఇలాంటి నా భర్తకు వస్తే దానికంటే ఇంకేం లేదు. ఈ గుడ్డితనం అన్నమాట. ఇక తెలివితేటలేవు ఇక. హల్లెలూయా. తెలివితేటలేవు, పడిపోతారంతే. పడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకురా నేను చేసుకున్నాను, నాకు ఆ రోజు కూడా పని చేయలేదురా, ఎందుకు నేను చేసుకున్నాను రా నేను. ఆ రోజే నాకు తెలివితేటలు ఉండేలా ఉంటే ఎంతవరకు రాదు పరిస్థితి. పడితేనే కానీ తెలియదు. హఠాత్తుగా పడిపోతుంది కదా. ఎలాంటి వాళ్ళు చిన్న రక్తం చూసేసరికి లేదు. కొంతమంది గిఫ్ట్ల కోసం పడిపోతారండి బాబు. ఇదే నాకు అర్థం కాదు. గిఫ్ట్ల కోసం పడిపోతారు. చిన్న బొకే కొనితేస్తాడు, ఇదంటే నీకు చాలా ఇష్టం కదా. మా సమాజంలో జరుగుతున్న వాటి వల్ల జ్ఞానం లేకపోతే చెడిపోతారని చెప్తున్నారు. స్త్రీల కొరకు అమ్మా వినాలి. గిఫ్ట్ ఇలాగా టెడ్డీ బేరీ తెస్తాడు వాడు. అది ఒక 10 రూపాయలు టెడ్డీ బేరీ తెచ్చి 1000 రూపాయలు చెప్తాడు. నీకోసమే ప్రత్యేకంగా లండన్లో బుక్ చేశాను, అమెరికాలో బుక్ చేశాను, ఇది ఎక్కడా దొరకలేదు, చాలా పెద్ద షాప్కి వెళ్ళి తెచ్చాను అంటాడు. ఈవిడ మురిసిపోయి ఎంత ప్రేమ నా మీద, ఎంత అభిమానం నా మీద, ఎంత గౌరవం నా మీద, పడిపోతుంది అంటే పడిపోతే ఆ తర్వాత వచ్చే పరిణామం చూడాలి. మూల్యం తప్పదు ఇక నీకు. అంతేనే కదా, మూల్యం తప్పదు. అప్పుడు అంటే ఒరే నీలోని చేసుకుని చూడు, నాది, నన్ను నేను కొట్టుకోవాలి, నా జోడికి నేను కొట్టుకోవాలి అంటారా? అంటారా అంటారా? ఏమి అందుకే చెప్తున్నా నాన్న, అంటే ఈ లైవ్ ద్వారా బయటకు వెళ్తుంది కదా, తల్లిదండ్రులు చూసే సంబంధం చేసుకో, మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. హల్లెలూయా. పడిపోకండి ఎవరికి. ఇలాంటి పై రూపాయలు చూసి పడిపోయారు అనుకో, మీ గోతులో పడినట్టే. అందులో ఎవడో లేపలేడు, ఎవడో విడిపించలేడు, ఎవడో రక్షించలేడు, కానీ యేసయ్య నిన్ను రక్షించగలడు. ఆమేన్. కానీ యేసయ్యకి నువ్వు సమీపం ఉంటా సందర్భం మరణం గుర్తొస్తుంది తప్ప యేసయ్య గుర్తురాదు. అవునా కాదా? ఆ సందర్భంలో మరణం, మనిషికి మరణం గుర్తొస్తుంది తప్ప ఆ యేసయ్య గుర్తురాడు. యేసయ్య గుర్తొస్తాడా? ఎందుకు నాకు ఈ జీవితం సస్తే పోకుండా, ఎందుకు నాకు ఈ బ్రతుకు సస్తే పోకుండా, ఇన్ని సమస్యలు ఉన్నాయంటే ఎందుకు పెళ్ళే చేసుకోకపోదును, ఇన్ని బాధలు ఉంటాయంటే పిల్లలే కనకపోదును, ఇన్ని బాధలు ఉంటాయంటే ఈ జీవితాన్నే ఎదగకపోదును, పెళ్లి చేసుకోకుండా శుభ్రంగా హ్యాపీగా ఉంటే బాగున్నాను అనుకుంటారు. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభు స్త్రీ పురుషులు చేశాడు. హల్లెలూయా. కానీ ఈలేమనుకో పెళ్లి చేసుకోకుండానే బాగుంటుంది. ఒక్కొక్క సమర్పణ వేరండి. ఆ సమర్పణ మనం తిరస్కరించట్లేదు, కానీ చెప్తున్న సమాజం ఎలాగుందంటే చిన్న ఏదో పడిపోయి కుటుంబాన్ని చెల్ల చేసుకుంటారు. అలాంటి వాళ్ళు పడిపోయారు అనుకో, నువ్వు జ్ఞానం లేని దానివి గుర్తుపెట్టుకో. నీకు తెలివితేటలు లేవు, నీకు ఆలోచన అంటే ఏమీ లేదు. నిజంగా దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడితే గనక ఖచ్చితంగా నువ్వు 1-10 సార్లు ఆలోచిస్తావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. కొంతమంది ఒక అమ్మాయిని ఇష్టపడిన తర్వాత ఈ డాడీ ఏమంటాడు, నా సంబంధం వద్దురా, ఆవిడ మంచిది కాదురా అంటే, లేదురా మనకు ఒక ఎమ్మెల్యే అమ్మాయో లేకపోతే మన ఊరు ప్రెసిడెంట్ గారు అమ్మాయి చాలా మంది ఉంటారు, చేసుకోరా అని తీసుకొచ్చినా సరే ఈవిడే కావాలంటాడు, కానీ ఈవిడ వద్దంటాడు. ఎందుకు చెప్పు? ఇది ప్రేమ కాదండి, వ్యామోహం అంతే. ప్రేమ కాదు ఇది. అయిలేమనుకుంటారు ప్రేమ. అమ్మో నిజంగా మా యొక్క భర్త లాంటి వాడిని ఎక్కడ చూడలేదమ్మా, అంత మంచి చూడమ్మా. చూడు ఒక 4-5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఏదో నాన్న 4-5 సంవత్సరాలు తెలుస్తుంది బండారం బయటికి. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీలు మోసపోతా ఉన్నారు ఈరోజు. సభ్య సమాజం పాడైపోవడానికి కారణం స్త్రీలు. అందుకే స్త్రీల గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతూ, సభ్య సమాజం పాడైపోవడానికి గల కారణము స్త్రీలే. ఎప్పుడో ఆశ చూపి మోసం చేసేడికి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పిల్లలు పెంచి గొప్ప వాళ్ళు చేసి ప్రయోజకులు చేసి వాళ్ళ రెక్కల మొక్కల కష్టాన్ని, వాళ్ళు కన్నీరు కాచిన చెమట చుక్కలని
దారం పోసి పిల్లలు పెద్దోళ్ళు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? రెక్కలు వచ్చేసరికి నాకు రెక్కలు వచ్చాయి, నేనే ఎగిరిపోతానని ఎగిరిపోతాను. ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత బాధతో వేదనతో ఉంటారు ఈరోజు సమాజం. హల్లెలూయా. మా నాన్న అనేవాడు, ఒరే నేను పెంచి పెద్ద చేస్తాను, మేము రేపు నన్ను చూస్తావనుకో నా చిన్నతనం అనేవాడు డాడీ. నేను పెంచి పెద్ద చేస్తాను, నన్ను చూస్తానుకో అనేవాడు. కొన్ని సందర్భాల్లో నాకు తెలియలేని వయసులో, అంటే నేను దేవుడు తెలుసుకోక ముందు మా డాడీతో చాలాసార్లు గొడవ పడ్డాను. మా నాన్న రే నువ్వు నాకు చెప్పేది తిరస్కరించే మనసు, జ్ఞానం లేక నశించిపోయారు. ఈరోజు మా నాన్న నా మాట వింటాడు, నా మాట ఆయన వింటాడు, ఆయన మాట వింటాడు. హల్లెలూయా. ఇప్పుడు సొంత స్నేహితుల్లాగా ఉంటారు ఇద్దరు కూడా. రాత్రి మా నాన్న చేపల కూర తింటున్నాడు. నేను అన్నాను, నాన్న నీకు బాగాలేదు తినొద్దాను. ఆ ఒక మాట తాగిపోయాడు అండి, తిరిగాను వేసుకొని తిన్నాడు. అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన ఎందుకు లోపడ్డాడంటే ఆయన బాగాలేదు వద్దని చెప్పాను. కానీ ఒకప్పుడు నువ్వేంటే నాకు చెప్పేదని జ్ఞానము ఉపయోగించు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పిల్లలు పెంచి గొప్పలు చేస్తే మీరు ఏం చేస్తారో తెలుసా? తల్లి తండ్రిని కాదని అన్నదమ్ముడు అక్క చెల్లెలు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సభ్య సమాజాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయి బ్రతుకుతారు. వాళ్ళ బ్రతికేముండదు తెలుసా? ఎలా ఉండదు తెలుసా? చాలా భయంకరం. వాడు మంచోడో చెడ్డోడో పిచ్చోడో మోగోడో చెవుడోడో గుడ్డోడో గూనోడో, వాడికి ఏం అలవాట్లు ఉన్నాయో, వాడికేమి వ్యాధులు ఉన్నాయో, వాడికే సమస్యలు ఉన్నాయో, వాడికే బాధలు ఉన్నాయో, వాడు నిన్ను నిజంగా ఏలుకోవడానికే తీసుకెళ్తున్నాడో లేదో తెలియక, జ్ఞానం లేక నశించిపోయి తెలియక వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది స్త్రీలు పెళ్లి చేసుకొని కొయిటాలోని ఆయా దేశాలు అమ్మేస్తూ ఉన్నారు. అమ్మేసి వ్యభిచారం చేయించేస్తున్నారు వాళ్ళు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తుంది, నా భర్త కేసరి నేను కొట్టి వెళ్ళిపోయినాక, భర్త కేసరి ఏంటంట కొట్టి వెళ్ళిపోయింది, కొట్టే దేశం నుంచి నాకు ఫోన్ చేసింది. మరి భర్త కేసరి వెళ్ళిపోతే మరి పిల్లల పరిస్థితి ఏంటన్నా? అలా అండి మా అమ్మ దగ్గర ఉంటానండి, నేనండి కొయిటాలో ఉంటానండి, మా ఆయన అక్కడ కారు తోలుకుంటాడు. ఎంత విడ్డూరము, ఎంత అది ఇదంతా జ్ఞానము లేని కాపురాలు చేస్తే ఏమి సుఖము? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటది. ఏ విషయంలో జ్ఞానం ఉండాలి? హల్లెలూయా. జ్ఞానాన్ని ఉపయోగించకపోతే పడిపోతాం ఎండలో. ఈత రాకపోతే నీటిలో మునగలవా? ఈత రాకపోతే నీటిలో దోసేయనుకో కబుక్కుని, లేదా నీటిలో జారి పడిపోయి అనుకో మునుగుపోవడం తప్ప వేరే ఆధారం, ఇంకా ప్రాణాలు పోతాయి. అలాగే అలాగే జీవితం అనేటువంటి ఒక పడవ ఉంటుంది. ఆ పడవ మీద ప్రయాణించినంతకాలం బాగానే ఉంటుంది, కానీ దాన్ని తప్పేవనుకో నీటిలో పడిపోయి మునుగుతావు. జాగ్రత్త, మునుగుపోతే నీ ప్రాణం ఏం పడింది? హల్లెలూయా. జ్ఞానం కలిగి నడుచుకో, ఎక్కడా పడిపోవద్దు, ఏ విషయంలో తప్పిపోవద్దు, ఏ విషయంలో దిగజారిపోవద్దు, ఏ విషయంలో నువ్వు తప్పిపోయినా ప్రభు నీ వైపు చూసి కన్నీరు గారుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టు, ప్రభు నీ వైపు చూసి కన్నీరు గారుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఏ విధంగా ఉంటారో నాకు తెలియదు, కానీ తప్పిపోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి స్త్రీ ఎవరంటే మొదటి స్త్రీ బోధించే స్త్రీ, రెండోది జ్ఞానం కలిగిన స్త్రీ, మూడో చూడండి సామెతలు 31:17. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయు. హల్లెలూయా. హల్లెలూయా. 31 సామెతలు 31 సామెతల గ్రంథం 31:17. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయు. చేతులతో బలంగా పనిచేయను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్త్రీ ఎవరంటే పని చేసే స్త్రీ. ఏ స్త్రీ? పని చేసే స్త్రీ. పని చేస్తుంటారమ్మ ఇళ్ళలోనే, మీకు వందనాలు. హల్లెలూయా. పని చేయాలి, కష్టపడాలి. తల్లికి అంత వయసు వచ్చింది, ఎక్కడో నర్సీపట్నాన్ని విడిచి
ఆ? ఇక్కడ వైజాగ్ వచ్చింది, కష్టపడాలి. తన పిల్లలు పెంచుకోవాలని కావచ్చు, తన కుటుంబంలో అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎన్ని ఉంటే ఈ గ్రామం కాక గ్రామాన్ని, సిటీ కాక సిటీని విడిచిపెట్టి వస్తుంది. అంటే నిరంతరం మనం పని చేయాలి. పని చేయకుండా నోట్లో ముద్ద పెట్టకూడదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యము. హల్లెలూయా. పని చేసేసి ఎలా పని చేయాలట? ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయాలి. హల్లెలూయా. ఈ పని చేసేసి పని చేయాలి. పని చేయకపోతే తిండి నోట్లో పెట్టకండి. అసలు తిండి నోట్లో పెట్టకండి. ఊరికనే వస్తుంది కదని చెప్పి తినకూడదు. కష్టపడాలి, శ్రమ పడాలి, అప్పుడు భోజనము తృప్తిగా తినాలి. మహారాజులాగా తినాలి. మోడీ ఊళ్ళో కష్టపడాలి. అర్థమైందా? చూడండి, మొండోడు ఎలా కష్టపడతాడు? మొండోడు ఎలా కష్టపడతాడు? మొన్న మా చర్చి దగ్గర బోర్ పోసారు, మా ఇంటికాడ చర్చి దగ్గర. ఆ మిషన్ అంటే నలుగురు అబ్బాయిలు భుజాల మీద ఎట్టుకొచ్చేస్తాడు. అంత పెద్ద మిషన్. నాకు చూసి మతిపోయింది. మొండిగా పని చేస్తున్నారు వాళ్ళు. మొండిగా పని చేస్తున్నారు. మొండిగా పని చేసిన వాళ్ళు చూసి అందులోని ఒక అనకూడదు కానీ ఒక గొట్టం పట్టుకోవడానికి మనకే ఈ జబ్బన రాలిపోతుంది. అలాంటిది మిషన్ నలుగురు పట్టుకొని వచ్చేస్తున్నారు. బాబు వీళ్ళు మనుషులేనా అనుకున్నాను నేను నిజంగా. అంత బలవంతులు. ముండోలా కష్టపడాలి. కష్టపడినప్పుడు ఏసీలు కూర్చొని ఆమె హల్లెలూయా. మొన్న ఒక చిన్న వీడియో చూసాను. ఆ వీడియోలో ఉదయం అంతా అడుక్కుంటాడట, సాయంత్రం అయితేడికి పెద్ద ఇల్లు, పెద్ద బంగళా, ఏసీ రూము, శుభ్రంగా పోయి బెడ్ మీద కూర్చొని పనివాడితో తెప్పించుకొని తింటున్నాడు. ఇలా చెప్పాయి అనుకుంటుంది. అందుకే మనం గొప్పలు అవ్వాలంటే కష్టపడాలి. గొప్పలు అవ్వాలంటే కష్టంతో కూడినటువంటి, శ్రమతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. ఆమె ప్రార్థన చేయాలి, కష్టపడాలి. కొన్నిసార్లు కష్టపడాలి. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ తర్వాత నువ్వు కష్టపడకపోయినా పర్వాలేదు, అప్పుడు దాకా మాత్రం కష్టపడాలి. హల్లెలూయా. కష్టపడుతూను శ్రమ పడుతూను భోజనం నోట్లో పెట్టండి. అంతే తప్ప కష్టపడకుండా మాత్రం తినకూడదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. హల్లెలూయా. ఇప్పుడు ఏ శ్రీ పని చేసే స్త్రీ. అలాగే 4వ స్త్రీ పోషించే స్త్రీలు. హల్లెలూయా. 31వ అధ్యాయం సామెతలు 15 వచ్చిన ఒకసారి చూడాలి. ఆమె చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరచు. హల్లెలూయా. 31:15 చూడండి ఒకసారి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు భత్యము ఏర్పాటు చేసింది. భత్యం అంటే తిండి. అర్థమవుతుంది కదా? హల్లెలూయా. ఏమంటుంది? ఈ స్త్రీ అట ఎప్పుడు లేకుండట? ఎంతమంది లేకున్నాడు? నా క్వశ్చన్. 4 గంటలు లేచే స్త్రీలు ఎవరు? ఒకసారి చేతులేస్తున్నారు. ఇక అబద్ధం ఆడకూడదు. ఇక్కడ దైవ సన్నిధి ఉంది. చెప్పండి, ఎంతమంది లేకున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 4 గంటలు లేగాలమ్మా. అమ్మ ఎన్ని గంటలు లేగాలి? 4 గంటలు లేగాలి స్త్రీలు. 4 గంటలు లేచి వంటలు వండుకొని మీ జాబులకు మీరు వెళ్ళాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు పోషించేసి పాపం కొంతమంది భర్తలు ఇంటికాడ ఏం చేస్తారు తెలుసా? హ్యాపీగా మా ఆవిడ చెప్తుంది, మా ఆవిడ తీసుకొస్తుంది. అరే నాన్న నువ్వు ఇంటికాడ ఉంటుంది. పిల్లల్ని అలా ఆవిడే పెంచుతుంది, ఇంటిని అలా ఆవిడే ఏలుతుంది. ఇంకెవరా? ఇంకా కుటుంబాన్ని అలా ఆవిడే చూసుకుంటుంది. ఇంటి రెంట్, కరెంటు బిల్లు, అవునా, వాటర్ బిల్లు, వాళ్ళ కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు అన్నీ భరించుకొచ్చి పోషిస్తుంది స్త్రీ. ఎవరిని? పురుషుని. పురుషులు మూర్ఖులుగా తిరుగుతారు. చెప్పలే కొంతమంది, నేను చాలా మంది చూసాను, మన చర్చిలో కూడా చూస్తున్నాను. పోషించే స్త్రీ వాడు ఎప్పుడో సంవత్సరానికి సంక్రాంతి అన్నట్టు ఎప్పుడో ఒక 50 రూపాయలు 100 రూపాయలు చికెన్ చేస్తాడు. అంటే
ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? వండా అంటాడు. అంటాడికి అలాగేనండి ఏమంటారా? అలాగేనండి వండుతానండి అంటారు. వండుతుంది కష్టపడి నలుగురు తింటారు. నెక్స్ట్ రోజు ఇంకేం ఉండదు, ఏముండదు ఇక. మళ్ళీ ఏ 10 రోజులు పోవాలి తేవాలంటే. మరి సంపాదించాలంటే సంపాదిస్తాడు దేనికి? వాడు కడుపుకి, వాడు తాగుడికి, వాడుకున్న అలవాట్లకి అంతా కూడా ఎక్కడ బయట ఇప్పించేస్తాడు. ఫ్రెండ్స్, పబ్బులని, పార్టీలని, సినిమాలని, షికారులని, అవని ఇవని లోకపరంగా తిరిగి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాసం వండుకొని వస్తుండే వండా. మళ్ళీ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ బాబోయ్, మరి వీళ్ళ గురించి చూడలేదు. హల్లెలూయా. కుటుంబాన్ని అంతటినీ నేనే నడుపుతున్నాను ఫీలింగ్ పెట్టుకుంటారు. కుటుంబాన్ని అంతటినీ నేనే పరిపాలిస్తున్నాను, నేనే చూస్తున్నాను అని చెప్పి అనుకుంటారు. కానీ స్త్రీలే ఈరోజు పురుషులు పోషిస్తున్నారు. పురుషులు స్త్రీలు పోషించాల్సింది పోయి స్త్రీలే పురుషులే. ఆ టైం వచ్చింది, కలికాలం అంటున్నారు దీన్ని. ఏ కాలం? చూడండి ఎలా తయారైపోయారు. పనికెళ్ళు, కోటికెళ్ళు వస్తే ఏమి ఇంకా ఇంటికాడ అత్తంట పత్తంట ఏముండదు అదా పాపం, ఏముండదు. మరి ఎలా భరిస్తున్నారు ఆ స్త్రీలు. నిజంగా అలాంటి వాళ్ళే మెచ్చుకోవాలి. నిజంగా దేవుడు వారిని వారి కుటుంబాలు దీవించింది కాక. హల్లెలూయా. స్త్రీలు పోషిస్తుంటే పురుషులు ఏమొచ్చి శుభ్రంగా తాగి రుబాబు చేయడానికి మాత్రం వస్తారు. ఏమని తేడా వస్తే కాళ్ళు ఇరుస్తాను, చేతులు ఇరుస్తాను, మీ అమ్మగారి ఇంటికి పోతావు, మీ అత్తగారి ఇంటికి పోతావు, ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు, రుబాబులు. కటింగ్లే బయటికి వెళ్ళి రూపాయి తేమని తేడా బయటికి వెళ్ళి రూపాయి తేలేడు, బయటికి వెళ్ళి రూపాయి సంపాదించలేడు. ₹1 టీనీకి ఎవరు ఇవ్వరండి అలాంటి ₹1 తెచ్చుకోలేరు. ఎన్నో కుటుంబాలు నేను చూశాను. ఒక కుటుంబం 2 కుటుంబాలు చెప్పలేను. హల్లెలూయా. అందుకేనే స్త్రీలు జ్ఞానవంతులని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. జ్ఞానాన్ని కాస్త ఉపయోగించాలి. వీళ్ళు పోషిస్తారు ఎవరిని? కుటుంబాన్ని పోషిస్తారు, పిల్లలు పోషిస్తారు, భర్తలు పోషిస్తారు. పోషించే స్త్రీలు వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా. చూడండి సామెతలు 31:20 వచ్చును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. సహాయం చేసే స్త్రీలు. ఏ స్త్రీలు? సహాయం చేసే స్త్రీలు. చేస్తున్నారమ్మా మీరు? చేస్తున్నారు లేదా? నిజం చెప్పండి, చేస్తున్నారా? అమ్మ చేస్తున్నానంటే చేస్తున్నాను చెప్పండి, చేయలేదని చెప్పండి. ఏం అలా చూస్తారు నామకం కాదు. చేస్తున్నారా? మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడనని దేవుడు చెప్పాడు. అవునా? ఆయన అడిగితే మనకి దేవుడు ఇస్తాడు. మరి మీరు ఇవ్వలేదు, దేవుడు ఏమిస్తాడరా? ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇస్తాడా? అక్కడ చూడండి మాట ఏముంది. 20 వచ్చును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు. చూసావా? అర్థం చేసుకోవాలి మన వాక్యాన్ని. దీనులకు తన చెయ్యి చాపును. ఏ స్త్రీ అంటే సహాయం చేసే స్త్రీ. మన దగ్గరికి వచ్చి ఎవరైనా అమ్మా నా పరిస్థితి ఎలాగుంది, నా బాధ, నా కష్టం ఎలాగుంది, నాకు ఏదైనా సహాయం చేయాలి అంటే చెయ్యిని ఎదుటిని చాపినప్పుడు గుర్తుపెట్టుకోండి, సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మరి ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, మరి ఏ విధంగా ఉన్నారో మనకు అనవసరం. వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, తిరిగిపోతాడా, గుణవంతుడా, మంచివాడా, వాళ్ళకి ఎవరు సాయం చేయలేండి. వాళ్ళకి ఎవరు సాయం చేయరు. వాళ్ళకి ఎవరు సాయం చేయరు. బిడ్డను ఎత్తుకొని పాపం శంకలో ఒక తువ్వాలు కట్టుకొని బిడ్డను ఎత్తుకొని డబ్బులు అడుగుతూ ఉంటారు. సాయం చేస్తే చెయ్యు, అంతేగాని మూడిష్టి మాటలో మాట్లాడకూడదు. సహాయం చేసే వారిగా ఉండాలి. దీనులకు దరిద్రులకు నువ్వేం చేయాలట? సహాయం చేయాలి. సహాయం చేసేవారిగా ఉండాలి. నీ కాడ ₹10 కలిగి ఉంటే సహాయం చేయ తప్పులేదు. నీ దగ్గర ₹10 ఉంటే సహాయం చేయ తప్పులేదు. ఇంకా మేము వస్తూ ఉన్నాం. ఒక అబ్బాయిని ఎత్తుకొని ఒక అమ్మ వస్తూ ఉంది. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్లో మాట్లాడుతూ ఉంటే చేయి చాపింది వచ్చి
నా దగ్గర ఎంత ఉందో చూడలేదు, ఇలా తీసి చివరి ఎంత ఉంది ఇచ్చాను, 10 రూపాయల పాయింట్ ఇచ్చేసాను. ఇదే కాదు అంటే వాళ్ళు కానీ కాదు, కానీ ఎవరిని మనం అడిగినా మా ఇంటి దగ్గరికి కొన్ని సందర్భాల్లో ఈ బుర్రపాడైపోయిన వాళ్ళు పిచ్చోళ్ళు అట్లా వస్తుంటారు. అప్పుడప్పుడు మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, ఆకులే అట్టదు భోజనం. మేము ఏ గిన్నెలో తింటామో అదే గిన్నెలో అబ్బాయికి అడుగుతుంది. ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి, కానీ వాడిని కొంతమంది సమాజం ఎలా చూస్తుందంటే వీడు పిచ్చోడు కదా, తింటాడో అని చెప్పేసి ఆ కిందనే వేసేస్తారు కుక్కకేసినట్టు, లేదంటే ఆకులే నేను వేస్తారు. కానీ మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, గిన్నెలో పెట్టి మంచినీళ్ళు బాటిల్తో ఇచ్చి ఫ్రిడ్జ్లో బాటిల్ మంచినీళ్ళు పక్కనెట్టి ఆ గిన్నెలో భోజనం పెట్టి ఆయన దగ్గర పెట్టేది. చాలాసార్లు తిన్నాడు మా దగ్గర, ఇప్పుడు కనపడలేదు కానీ ఎక్కడికి వెళ్ళి పెడితే. అడుక్కున్న వాళ్ళకి మనుషుల్లో చూడండి, మనిషిని సహాయం చేసేవాడిని మనిషిలో చూడండి. హల్లెలూయా. సహాయం అడిగి నీ దగ్గర ఇలా అడుగుతున్నాడంటే వాడికి ఎంత దీనమైన పరిస్థితి ఉంటే నీ దగ్గర చేయి చాపుతాడు, వారి కుటుంబంలో ఎంత దీన పరిస్థితి ఉంటే నీ దగ్గర చేయి చాపుతాడు. అన్ని సిగ్గు బిడియాన్ని అన్నిటిని విడిచిపెట్టి నీ దగ్గర అడుక్కుంటున్నాడు అంటే అర్థమేంటో తెలుసా, నువ్వు గొప్పోడు ఆడు చిన్నోడని కాదు, నువ్వు సహాయం చేస్తావు గేటి. హల్లెలూయా. మనం కూడా ప్రార్థనలు అడుగుతూ ఉంటాం కదా, తండ్రి మాకు సహాయం చేయవా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా మాకు దిక్కు, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా మాకు ఆదరణ, నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు చూస్తారయ్యా అని మనం అడుక్కోవట్లే ప్రభు దగ్గర. అడుక్కుంటున్నావు లేదా, అడగాలి. అడుగుడే మీకు మనం అడుగుతున్నాం, పొందుకుంటున్నాం. మనకంటే ప్రభు ఆధారం ఉన్నాడు, వారికి ఎవరికి తెలియదు ప్రభు అంటే, దేవుడు అంటే. అలాంటి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. బుర్ర తిరుగుకున్న వాళ్ళకి దగ్గర ఏమో మాట్లాడగలుగుతావా, కానీ నీ చేతిలో ఉన్న సహాయం చేయాలి. ఆమె చెప్పండి, సహాయం చేయి, సహాయం చేయి. వాళ్ళు ఏమంటారు తెలుసు కొంతమంది, ఇది పుణ్యము నీకు కాకపోతే నీ బిడ్డలకైనా ఉంటుంది బాబు, ఈ పుణ్యం నీకు కాకపోయినా నీ బిడ్డలకైనా ఉంటుంది. అంటే నీకు క్షేమాన్ని కోరుతున్నారు, నువ్వు ఇచ్చింది 10 రూపాయలే. అలా అనేది ఎంత పెద్ద మాట. ఆమె ఇవ్వకపోతే కూడా అలాగే చెప్పేస్తారు అనుకో, మరి నువ్వు పోకపోతే చెప్పారు. ఓకే, కానీ ఇచ్చేవారుగా ఉందాం. ఆమె ఇచ్చేవారుగా మిమ్మల్ని దేవుడు దీవించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి సామెతలు 31:28. 31:28. చాలు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలైన స్త్రీ. ఏ రాలు? ఎలాగైంది ధన్యురాలు? నువ్వు ఎలాగయ్యావు దేవుని బిడ్డని? ఈ లోకంలో ధన్యులు ఎవరు చెప్పారా? ఈ లోకంలో గొప్పలు ఎవరు? ఈ తప్పుడు పడుతున్నారా అమ్మా? మనమే చెప్పారా? హల్లెలూయా. దేని బట్టి ధన్యత పొందుకున్నావు కదా? నువ్వు ధన్యురాలివే, నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. కారులు ఉంటే నువ్వు ధన్యుడు కాదు, లక్షలాది డబ్బు బీరువాలు ఉంటే నువ్వు ధన్యుడు కాదు, ఒంటి మీద వందలాది కొలది తులాల బంగారం ఉంటే ధన్యుడు కాదు. ఎవరు ధన్యుడు? నేను చెప్తా, యేసయ్యను నమ్ముకుని మాత్రమే ధన్యుడు. హల్లెలూయా. అలాంటి స్త్రీలు ఉన్నారా? ఉన్నారా లేదా? ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. హల్లెలూయా. ధన్యురాలైన స్త్రీ. విడేరాలట 28 ఒకసారి చదువుదాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు. నువ్వు ధన్యురాలు అనబడాలంటే నీ పిల్లలతో కూడా నువ్వు ధన్యురాలివి అని పిలిపించుకోవాలి. మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ దేవుడు ఏం చెప్తే అదే చేస్తుంది. కొంతమంది పిల్లలు నాకు చెప్తూ ఉంటారు, దేవుడు ఏం చెప్తాడో మా అమ్మ అదే చేస్తుంది, దేవుడు ఏం చెప్తాడో మా నాన్న అదే చేస్తాడు. కొంతమంది పిల్లలు నాకు చెప్తూ ఉంటారు. అలా నీ పిల్లలతో కూడా నువ్వు అనిపించుకోవాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ధన్యురాలు. ఈ ధన్యత నీ పిల్లల ద్వారా ముందు పలికిస్తే సమాజంలో కూడా నువ్వు ధన్యురాలివి అని పలకబడ అనే నేను నీకు పడతాను. ఆమేన్. హల్లెలూయా. అమ్మా ధన్యురాలేనా? ఏ శ్రీ
గుణవంతురాలు కాదు, ధన్యురాలైన స్త్రీ. కుమారుడు ఏమని పిలిపించుకోవాలి? అది ధన్యురాలు అని పిలిపించుకోవాలి. నా తల్లి చాలా మంచిది, నువ్వు ధన్యురాలు. ఆమె కొంతమంది తల్లిదండ్రుల కోసం సాక్ష్యం చెప్తారండి. ఒక ఆయన ఏ విధంగా చెప్తాను, నా యొక్క జీవితంలో మా అమ్మ మా నాన్న విలన్ అంటారు. విలన్ ఎవరట? వాళ్ళ అమ్మ నాన్నే. సరే, విలన్లు కూడా హీరోలుగా మార్చేశాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఒకే ఒక మాటతో విలన్ని కూడా హీరోగా మార్చేశాడు దేవుడు. ఆమె నువ్వు విలనమైతే అవ్వచ్చు కానీ నేను హీరోగా మార్చాడు దేవుడు. నా ప్రభు హీరో, ఐఎమ్ జీరో. అవునా కదా? చెప్పండి, మన ప్రభు ఎవరు? మనం జీరో పక్కన ఒకటి ఉన్నారు. ఎవరు? మన హీరో గారు ఉన్నారు. మన హీరో ఎవరు? యేసయ్య. యేసయ్య మన పక్కన ఉంటారు, మనకి విలువండి. ఆమె నువ్వు ఎన్ని జీరోలు ఉన్నా వేస్టే, వృధా. జీరోకి విలువ ఉందా? ఉందా? మనం జీరోలు. ఐఎమ్ ఏ జీరో. మన ప్రభు హీరో. ఆ హీరో మన పక్కన నిలబడితేనే మనకి హీరో యజమవుతుంది, లేకపోతే రాదు. హల్లెలూయా. లే సినిమాటిక్ హీరోలు కాదు, నిజమైన రియల్ హీరోస్. రియల్ హీరో నా ప్రభు. ఆమె హల్లెలూయా. ధన్యరాలు. ఆ ప్రభుని నమ్ముకున్న నీవు ధన్యరాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి ఉంది, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 31:21 సామెతలు 31:21. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె ధైర్యవంతురాలైన స్త్రీ. ఏ స్త్రీ? ధైర్యవంతురాలు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. రక్తవర్ణ వస్త్రములు ధరించువారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఆమేన్. నాకు ఏది అయిపోద్దో, నాకు ఎలాగ అయిపోద్దో, నేను ఎప్పుడు ఊహించలేదు, నా బాధ ఎలాగుందో అసలు అర్థం చేసుకోండి. ధైర్యంగా నిలబడు స్త్రీగా. హల్లెలూయా. ఏది అయిపోద్దంటే అది అవుతుంది. అవునా కదా? ఏది వచ్చినా నువ్వు బహుగా భయపడితే అదే నీ మీదకి వచ్చిన. ఎక్కడ ఉందా మాట? యోగులో ఉంది 3:25. నువ్వు భయపడద్దు, ధైర్యంగా నిలబడు. ధైర్యంగా నిలబడాలి. ఎలా నిలబడాలి? ధైర్యంగా. తప్పు చేయలేను ధైర్యంగా నిలబడాలండి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు ధైర్యం ఎందుకు కోల్పోతావు? ఎవరు భయపడతారమ్మా? తప్పు చేసిన వాళ్ళే కదా. మరి ధైర్యంగా నిలబడు. ధైర్యవంతురాలుగా ఉండాలి. ఆమె ధైర్యవంతురాలుగా జీవించాలి. ధైర్యవంతురాలుగా బ్రతకాలి. కొంతమంది తప్పు చేసి కూడా మడతేడేస్తారు. అలాంటి ధైర్యంగా బ్రతుకుతారు సమాజంలో. కానీ నీతి, యథార్థ, పరిశుద్ధత కలిగి జీవించిన వాళ్ళు బ్రతకడానికి భయపడిపోతారు. ఎందుకు భయపడతారు? భయపడకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ధైర్యంగా బ్రతకాలి. ఆమె సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, ఈదులో కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు. నువ్వు సింహం వల్ల ధైర్యంగా ఉండదు. సింహం అడవికి రాజే కాదు. నువ్వు ఇంటికి రాణి. నువ్వు ఇంటికి హల్లెలూయా. స్త్రీలు ఇంటికి రాణిలు. అవునా కదా? అవును. మరి మీ భర్తలు రాజులైనప్పుడు మీరు రాణిలు కదా? అవునవును. హల్లెలూయా. రాణివే. ధైర్యవంతురాలైన రాణి. అవునా కాదు? ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలుసా? ఎంత ధైర్యవంతులు ఉన్నారో తెలుసా? ఎంత గుణవంతులు ఉన్నారో తెలుసా? స్త్రీల గురించి వివరిస్తే చాలా ధైర్యవంతులు చాలా మంది ఉన్నారు. ఎస్తేరు ఎంత ధైర్యవంతురాలు అనుకోండి. ఎస్తేరు గ్రంథం చదివితే అసలు ఉంటారు. ఎస్తేరు చాలా ధైర్యవంతులు. అలా మనం నిలబడాలి. చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడైనా దేవుని చిత్తం అయితే స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్తా. ధైర్యంగా నిలబడు. హల్లెలూయా. కొంతమంది వచ్చారు, పాస్టర్ గారు నా భర్త ఎలాగంతండి, ఏం జరుగుతుందో ఏంటో, నా బీపీ మీద దెబ్బలు పడుకుని ప్రార్థన చేయండి బాబా. ఎక్కడ పడుకుంటాట? బీపీ మీద దెబ్బలు పడుకుంటాట. పాస్టర్ గారు ప్రార్థన చేయాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి భయపడిపోయింది.
ఎందుకమ్మా భయపడుతున్నావంటే అనుకోకుండా ఇందాక ఏదో మాట్లాడేసినాడంటే నీ నోరు లెగిస్తే అది చేయి లెగిస్తే మరి ఏం చేస్తాం తప్పే ఉంది. నాదే. కంగారు పడకండి స్త్రీలారా. కంగారు పడిపోయి ఫస్ట్ ఏం చెప్పా, ఫస్ట్ మాట చెప్పాను మీకు, జ్ఞానము కలిగి తన జ్ఞానం నోరు కలిగి తెరచి. ఉపదేశం చెయ్యాలా. అర్థమైందా? ఎలా పడితే తొత్త మాట్లాడారనుకో బీపులు పలా పగిలిపోతాయి భరతల చేతులు. అమ్మా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడకపోతే ఏమవుద్ది? దెబ్బలు పడతాయి. మరి కాదు, మామూలు కాదు. అప్పుడు అంటారు అనవసరంగా నేనేనండి నా నోరుకి కళ్ళు అడ్డు పెట్టుకోక చిక్కం అడ్డు పెట్టుకోక మాట్లాడిస్తున్నాండి అంటే. అమ్మ మరి నేనేం చేస్తాను అందరు భాష గారు ఏమంటారు, నేనేం చేస్తాను ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, దేవుడు ప్రార్థన చేసుకొని ఇప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్త మాట్లాడినా అని చెప్తాడు. మరి ఇంకేం చెప్పగలరు భాష గారు మాట? ఏమయ్యా మా విశ్వాసం అలా కొట్టేవని అడుగుతాడా? అడుగుతాడా? అడగరు. అవునా కదా? అవును. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ధైర్యంగా బ్రతుకు. సమాజంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, ఈదిలో కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, నువ్వు ధైర్యవంతురాలాగా ఉండాలి. ఆమేన్. సింహ అడవికి రాజే సింహం. దేని చూసి భయపడు, నువ్వు అలాగా ఉండాలి. నేను తప్పులు చేసిన వాళ్ళు భయపడరు, కానీ తప్పు చేయలేదు నువ్వెందుకు భయపడతావు? వణికిపోతా ఉంటాయి ఇలాగనమ్మా, వణికిపోతూ ఉంటాను. వణికిపోతాను అంటే నీలో ఏదో పొరపాటు ఉందా? చాలా మంది నాకు ఫోన్ చేస్తూ అన్నయ్య మా ఆయన కొడిసిలో ఉన్నాడని ప్రార్థన చేయండి. మీ ఆయన కొడితే నేనేం చేస్తున్నాను? ఏం చేస్తాను చెప్పండి. ఒక ఆవిడట ఒక ఊరేగింది. మా ఈ ఊరు మంచిదేనా అని అడిగిందట వెళ్ళి. అక్కడ ఎవరో కూర్చుంటారు ఆవిడ. అప్పుడు ఆవిడేమన్నదని తెలుసా? నీ నోరు మంచిదైతే ఊరు మంచిది. నీ నోరు మంచిదనుకో ఊరు మంచిదే. నీ నోరు పారేసుకుంటే ఆ చేతులు పారేసుకుంటారు అంతే, దీపంతా పచ్చడైపోతుంది. అవునా కదా? జాగ్రత్తగా మనం ఉండాలి, జాగ్రత్త మనం నడుచుకోవాలి, జాగ్రత్తగా మనం జీవించాలి, జాగ్రత్తగా మనం ఉండాలి, ధైర్యవంతురాలిగా ఉండాలి. ఆమేన్. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా స్త్రీలే అంటాడు, ఆ చంద్రబాబు నాయుడు కూడా స్త్రీలే అంటారు. ఎక్కడ చూసినా మహిళలకే ముందంజ అంటారు. అవునా? అవును. ఎందుకంటారు తెలుసా? వాళ్ళకి తెలివి లేక జ్ఞానం లేక కాదు. తెలుసా? మహిళల చేతిలోనూ ఉంది అంతాను, జుత్తు అంతా ఎవరి చేతిలో ఉందంట. అందుకనే మహిళలకి ముందు పెడతాడు. తెలుగు తక్కువలు కాదు. ఈ రాష్ట్రాలు పాలించే సీఎంలు తెలుగు తక్కువలేం కాదమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే మీ భర్తలు మీరు పట్టుకుంటారో తీసుకొస్తారా, నడిపిస్తారు. అవునా కాదండి? ఏంటి చెప్పండి? అవునా? అవును. మిమ్మల్ని పట్టుకున్నాడు అనుకో, మీరేం చేస్తారా? హాలం తీసుకెళ్తాం. మీ మాటలు అంటారు కదా భర్తలు, అందుకని తీసుకెళ్ళి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సీఎంలుగా ఆలికున్న తెలియదు మనకు లేకపోతే ఎలా కదా? వాళ్ళు దేవుడిని తెలుసుకున్నారో లేదు పక్కన పెడితే, మనం దేవుడిని తెలుసుకున్నాం కదా, మనకు ఆ జ్ఞానం ఉండాలి కదా, ఆ తెలివి ఉండాలి కదా, ధైర్యవంతులు బతకాలి కదా. ఆమె ఆమేన్. ఇప్పుడు ధైర్యవంతురాలే స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి? ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి. మనం మా చెల్లి హాస్పిటల్లో ఎక్కడికి ఎలా తిరిగి తెలియదు, ఎలాగెళ్ళారంటే ఎలాగొచ్చినావో తెలియదు, ధైర్యంగా తిరిగేది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ధైర్యంగా ఉండాలి ప్రతి విషయం. స్త్రీలు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మాట్లాడాలి. ఏంటి కొంతమంది స్త్రీలు చూసే నేను, కొంతమంది స్త్రీలు వాళ్ళైతే సమాజంలోనే నిలబెడతారు అంతే. ఎలాంటి మొగాళ్ళైనా నిలబెడతారు, వెంటనే షాక్ అయిపోతారు ఎలాంటి మొగాళ్ళైనా. మా ఆవిడ అక్క ఒక ఆవిడ ఉంది విజయవాడ. ఇప్పుడు ఎంత ఆరోగ్యం బాగోక మంచం మీద ఉంది, కానీ ఆవిడ ఏం తెలుస్తుందా? ఎంత పెద్ద గొడవ వచ్చినా ఆవిడ మయ్యానికి వెళ్తే మొగాళ్ళని నిలబెట్టేసేది అంతే. మొగాళ్ళ తిరగబడిపోవడమే. ఇప్పుడు మంచం పట్టింది అండి, కానీ దేవుడు ఆమె లేవలెత్తాడు కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ విధంగా ఆవిడ అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం వెనకాల కుటుంబం మరేదో కాదు, కానీ ఆవిడ ధైర్యం.
అంతే. స్త్రీలు ఎలా ఉంటారు ఇప్పుడు చెప్పండి. ధైర్యంగా ఉండాలి. ఆ, మీరు బెండ్ అయిపోయి ఏమైపోతావు, ఎలాగైపోతావు, ఏటి సమస్యలు, ఏటి బాధలు, ఏటి ఇబ్బందులు అని అనుకోబాకండి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యకి తగ్గ ప్రార్థన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయి. సమస్య అంత పెద్దదైతే అంత ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు నువ్వు దాని నుంచి విడిపించబడతావు. ఆమేన్. 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 అర్థమైందా అర్థమైంది. స్త్రీలారా? అర్థమైందా? అర్థమైంది. అర్థమవ్వలేదా? అర్థమైంది. అర్థమైంది కదా? అర్థమైంది కదా? ధైర్యంగా బ్రతకండి. ఆమేన్. ఆమేన్. మనం నోరు మంచిదైతే ఊరంతా మంచిది అవుతుంది. ఆమేన్. మనం సరిగ్గా ఉంటే ఎవడు మనల్ని ఎవడేమంటారు. హల్లెలూయా. మనం శుభ్రంగా ఉంటే మనల్ని ఎవరు ఏమి అనరు. ధైర్యంగా బ్రతుకు, ధైర్యంగా జీవించు. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. ఆమేన్. ఒక నిమిషం అలాగా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. అవును ప్రభు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరు బలపరిచినందుకు వందనాలు. మీరు స్థిరపరిచినందుకు అవును వందనాలు. తండ్రి. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. అవును తండ్రి. అనేక మంది స్త్రీల గురించి మాతో మాట్లాడారు. మాట్లాడినందుకు జ్ఞానం కలిగి ఉపదేశించు. అవును. ధైర్యవంతురాలుగా బ్రతుకు. అవును ప్రభు. కష్టపడే స్త్రీలుగా, పోషించే స్త్రీలుగా, బలపరిచే స్త్రీలుగా. అవును ప్రభు. అయా నాయన ఉండటానికి అవును. అయా ఇక్కడ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ ఉండుటకు సహాయం చేయి. సహాయం నీ చేయండి. కృపలో నీ ధైర్యం ఎదుగుటకు అవును సహాయం ప్రభు. చేయి. సహాయం నీ మహిమతో నింపబడుటకు సహాయం చేయి. సహాయం నీ చేయండి. మేలుతో నింపబడుటకు సహాయం సహాయం చేయి. చేయండి. నీ ధైర్య దీవులు పొందుకున్నట్టుకు సహాయం సహాయం చేయి. చేయండి. ప్రభా ఇవ్వ తండ్రి నాయన ఈ స్త్రీలు ఏ విధంగా ఉండాలో మీరు అవును మాట్లాడండి. దేవా. అయా బిడ్డలు దీవించండి, అవును ఆశీర్వదించండి. తండ్రి. కనికరించండి, కృప చూపించండి. అవును ఈ దేవా. మాటల ద్వారా వారి జీవితాలను బలపరుచుకొని స్థిరపరచుకోండి, నడిపించండి, మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. ఈ యొక్క వాక్యం వారు విని విడిచిపెట్టినట్లు కాదు, వారి హృదయంలో పడి ఫలించుటకు సహాయం చేసి మెండైన దేవుళ్ళతో నింపి మంచి స్త్రీలుగా సమాజములో, మందిరములో గొప్ప స్త్రీలుగా అభిషేకించబడి ఆశీర్వదించబడి నీ కొరకు పరిగెత్తే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.